ఓం నమ శివాయ. ఈరోజు పరమశివుని సందేశం. భక్తా, నీ జన్మ ధన్యమైంది. నా ఈ మాటలను ఆఖరి వరకు విను. అస్సలు వదులుకోకు. ఈ సందేశం నీ కంటపడింది అంటే నువ్వు పుణ్యాత్ముడివని అర్థం. వింటావు కదా? ఈ జన్మలో నువ్వు అనుభవిస్తున్న ప్రతి కష్టం ఈ జన్మతోనే మొదలైంది అని అనుకుంటున్నావా? కాదు. నీ ఆత్మ అనేక జన్మల బంధాన్ని మోస్తుంది. ఈ మాటలు వినే శక్తి నీకు ఉంది అంటే ఈ జన్మే నీ చివరి భారంగా మారే అవకాశం ఉంది. విను. ఇది నీ ఆత్మ కోసం చెప్పే మాట. శ్రద్ధగా విను. ఈ జన్మలో నువ్వు అనుభవిస్తున్న బాధలు శిక్షలు కాదు. నీ మీద నేను కోపంగా ఉన్నాననే సూచన కూడా కాదు. ఇవి నీ పూర్వ జన్మల బంధాలు. నీ ఆత్మ మోస్తున్న భారాలు. నువ్వు అడగవచ్చు, శివయ్య, నేను తప్పు చేయకపోయినా ఎందుకు కష్టమని. కానీ గుర్తుపెట్టుకో, ఆత్మకు ఈ జన్మ ఒక్కటే చరిత్ర కాదు. నువ్వు ఈ జన్మలో అనుభవిస్తున్న ప్రతి కన్నీరు ఒక లెక్కను ముగించడానికి, ఈ జన్మతోనే ఆ ఖాతా మూసేయడానికి. అందుకే నేను నీకు అంత తేలికైన జీవితం ఇవ్వలేదు. ఎందుకంటే తేలికైన జీవితం ఆత్మను శుభ్రం చేయదు. నువ్వు అనుకుంటున్నావు కదా, ఈ కష్టాలు ఎప్పుడు ముగుస్తాయి శివయ్య అని. అయితే విను. ఈ జన్మలోనే ఈ బాధలు అంతమయ్యేలా చేయడానికే నేను నీ ముందుకు వచ్చేశాను. మరు జన్మలో నన్ను చేరుకునేలా అత్యంత ఉత్తమమైన జన్మ నీకు లభించేలా చేస్తాను. నీ జీవితంలో జరుగుతున్నది అన్నీ యాదృచ్ఛికం అనుకుంటున్నావా? కాదు. ప్రతి క్షణం నేను నిన్ను చూస్తున్నాను, తీర్చిదిద్దుతున్నాను. ఇప్పుడు నీకు ఒక మార్గం చెబుతాను. ఇది పెద్ద పూజ కాదు, భారీ వ్రతం కాదు, ఇది ధనంతో చేసే దానం కూడా కాదు. చాలా చిన్నది, శక్తివంతమైనది. నువ్వెప్పుడైనా బాధగా ఉన్నప్పుడు నీ చేతిలో అందుబాటులో ఉన్నది ఏదైనా సరే, ఒక పండు, కాయో లేదా పిడికెడు మెతుకులు, ఏదైనా సరే ఆకలితో ఉన్న వాళ్ళకి పెట్టి చూడు. అతని కడుపు నిండినప్పుడు అతని కళ్ళల్లో వచ్చే ఆనందం చూడు. ఆ క్షణంలో అతని నోటి నుండి వచ్చే మాట విను. అన్నదాత సుఖీభవ. ఆ ఒక్క ఆశీర్వాదం చాలు నీ పాపపు కొండను కరిగించడానికి, నీ జీవితాన్ని కొత్త మలుపు తిప్పడానికి. నీకు ఒక సందేహం కలగచ్చు, ఇంత చిన్న పని వల్ల ఏమవుతుంది శివ అని. పాపం పెద్దదైనా పుణ్యం నిజమైనదైతే అది కరిగిపోతుంది. ఆకలితో ఉన్నవాడి ఆశీర్వాదం నేరుగా నా వరకు వస్తుంది. అక్కడ ఎలాంటి మధ్యవర్తులు ఉండరు. ఇది ఒక్కసారి ఆపకు, అలవాటుగా మార్చుకు. నీ జీవితం ఎంత కష్టంగా ఉన్న ఈ పనిని వదలకు. నీ ద్వారా ఆకలి తీర్చుకున్న వారి దీవెనలు నిన్ను చీకటి దారుల నుంచి బయటకు లాగుతాయి. నువ్వు చూడని చోట నీ కోసం దారులు తెరుస్తాయి. ఈ ప్రపంచంలో నేను త్వరగా స్పందించే పిలుపు ఆకలితో ఉన్నవాడి కన్నీరు. అందుకే చెబుతున్నాను, నీ బాధను పుణ్యంగా మార్చుకు, నీ కన్నీళ్లను దీపంగా వెలిగించుకు. నీ ఆత్మ మోస్తున్న ఈ భారాన్ని ఒంటరిగా మోయడం కోసం కాదు. నేను నీకు ఈ జన్మిచ్చింది. నువ్వు అనుకుంటున్నావు కదా, శివయ్య, నేను అందరితో బానే ఉంటున్నాను, ఎవ్వరిని నొప్పించలేదు, అయినా ఎందుకు నాకు ఇంత కష్టమని. ఇది నీ అపోహ. మంచి మనిషికి కష్టం అనేది రావడం శిక్ష కాదు, అది ఒక ఎంపిక. అందరికీ ఇవ్వని బాధను నీకిచ్చానంటే దానికి కారణముంది. నువ్వు భరించగలగవాడివి కాబట్టి. ఈ లోకంలో చాలామంది పాపం చేశారు కానీ బాధపడలేరు. చాలామంది బాధపడతారు కానీ మారలేరు. నువ్వు బాధపడుతూ కూడా మంచితనాన్ని వదలని వాడివి. అందుకే నీ మీద ఈ పరీక్ష. బలహీన్ని ముక్కలు చేస్తుంది ఈ బాధ, బలవంతుణ్ణి శుద్ధిని చేస్తుంది ఈ బాధ. నువ్వు గమనించావా? బాధలో ఉన్నప్పుడు నీ అహంకారం తగ్గిపోయింది, మాటలు నెమ్మదించాయి, చూపులో సౌమ్యత కనిపిస్తుంది. ఇదే సాధన. సుఖంలో ఉన్నవాడు ఎప్పుడూ నన్ను గుర్తుపెట్టుకోడు, బాధలో ఉండేవాడే నన్ను పిలుస్తారు. ఇప్పుడు నీకు రహస్యం చెబుతాను. నీ ప్రార్థనలు ఆలస్యం అవుతున్నాయని నువ్వు అనుకుంటున్నావు, కానీ ఆలస్యం చేయడం లేదు. నీ జీవితాన్ని సరిగ్గా మారుస్తున్నాను. కొన్ని వరాలు త్వరగా వస్తే శాపంగా మారుతాయి. కొన్ని కోరికలు ఇప్పుడే నెరవేరితే నీ ఆత్మ దారి తప్పుతుంది. అందుకే ఆపుతున్నాను, తిరస్కరిస్తున్నాను అని కాదు, తయారు చేస్తున్నాను. నువ్వు అనుభవిస్తున్న బాధ శిక్ష కాదు, శుద్ధి. బంగారం అగ్నిలోకి వెళ్ళకపోతే మెరుగురాదు. అవును కదా? నువ్వు అనుకుంటున్నావా నేను నిన్ను మర్చిపోయానని? కానీ నిజం ఏంటి అంటే నిన్ను ఎక్కువగా చూసుకుంటున్నాను.
అందరికీ ఒకే రకమైన జీవితం ఇస్తే నేను సృష్టికర్తను కాదు, కేవలం పంపిణీదారిని అవుతాను. ప్రతి ఒక్కరికి వేరే వేరే మార్గం ఉంది, వేరే వేరే పాఠం ఉంది. నీ పాఠం బలంగా తయారవటం, ఇతరులకు వచ్చిన విజయం చూసి నీవు నీ విలువను తక్కువ చేసుకుంటున్నావు. గుర్తుపెట్టుకో, వాళ్ళు బయట గెలుస్తున్నారు, లోపల ఎదుగుతున్నారు. బయట విజయం కాలంతో కరిగిపోతుంది, లోపల ఎదుగుదల నీతో కలిసి శాశ్వతంగా వస్తుంది. ఇప్పుడే నీ జీవితాన్ని తూకం వేయకు. ఇది మధ్యాహ్నకం మాత్రమే, ముగింపు కాదు. ఇక నీవు పడిపోయిన ప్రతిసారి నిన్ను నువ్వే లేపుకున్నావు. అది నీకు తెలియకుండానే నిన్ను బలంగా మార్చింది. అందుకే చెబుతున్నాను, నీ కన్నీళ్లు వృధా కాదు, ఓర్పు వృధా కాదు, నీ మౌనం వృధా కాదు. ప్రతి క్షణం నీ లోపల ఏదో సరిగ్గా అమరుతుంది. ఇప్పుడు కాదు, ఇప్పుడే కాదు, సరైన సమయంలో నీ జీవితమే నీకు సమాధానమిస్తుంది. ఆ సమాధానం వచ్చిన రోజు నీవు నన్ను అడగవు, ఎందుకు ఇలా జరిగింది అని. నువ్వే అంటావు, ఇలా జరగకపోతే నేను ఇలా అయ్యేవాడిని కాదు అని. విను, నువ్వు భయపడుతున్నది ఈ జీవితంలో జరిగే బాధల కంటే కాదు. నువ్వు నిజంగా భయపడుతున్నది మరణం. ఎందుకంటే ఈ లోకం నిన్ను అలా మార్చేసింది. మరణం అంటే అంతమని, మరణం అంటే నష్టమని, మరణం అంటే భయం. కానీ విను, మరణం అంతం కాదు, ఒక లెక్క ముగింపు. నువ్వు ఈ జన్మలో చేసిన ప్రతి పని మరణం దగ్గరగా నిశ్శబ్దంగా నిలబడి నీతో మాట్లాడుతుంది. అప్పుడు నీ డబ్బు మాట్లాడదు, నీ పేరు మాట్లాడదు, హోదా మాట్లాడదు, నీ ఉద్దేశం మాత్రమే మాట్లాడుతుంది. నువ్వు ఎలా జీవించావో అది ముఖ్యం కాదు, ఎందుకు జీవించావో అన్నది ముఖ్యం. బాధలో ఉన్నప్పుడు నువ్వు ఎలా ప్రవర్తించావో అదే నీ నిజస్వరూపం. సుఖంలో మంచిగా ఉండటం సులభం, బాధలో కూడా మంచితనాన్ని వదలకుండా ఉండడమే భక్తి. నువ్వనుకుంటున్నావా నేను భక్తుణ్ణి కాదు అని, కానీ నువ్వు దేవుణ్ణి నమ్మకపోయినా ఆకలితో ఉన్నవాడికి అన్నం పెట్టిన రోజు నువ్వే భక్తుడివి. నన్ను పిలవకపోయినా అతని ఆకలి తీర్చిన క్షణంలో నీవు నన్నే తాకావు. అందుకే అన్నదానం అన్ని పూజల కన్నా గొప్పది, అది మంత్రాల కన్నా శక్తివంతమైనది. ఇంత చిన్న పని వల్ల ఎంత మార్పు వస్తుందో చూసావా? నది సముద్రాన్ని చేరడానికి ఒక చుక్క నుంచే మొదలవుతుంది. నీ జీవితం కూడా అంతే. ఈ ఒక్క పుణ్యం నీ పూర్వజన్మల భారాన్ని నెమ్మదిగా కరిగిస్తుంది. నువ్వు గమనించకపోయినా నీ లోపల ఏదో తేలికవుతుంది. ఇప్పుడు నీకు ఒక సత్యం చెబుతాను, నీవు ఈ జన్మలో నన్ను చేరితే అది మోక్షం. మరు జన్మలో ఉత్తమమైన జన్మ ఇవ్వడానికే ఈ కష్టాలు. నిన్ను బాధ పెట్టేందుకు కాదు, నిన్ను ప్రకాశింపచేయడానికి. నీ కన్నీళ్ళు వృధా అనుకోకు, నీ ఓర్పును అవమానించుకోకు, మౌనం బలహీనత అనుకోకు. అవి నీ ఆత్మ అలంకారాలు. ఈ లోకం నీకు అర్థం కాకపోయినా నేను నీకు అర్థమవుతాను. నువ్వు మాట్లాడకపోయినా నీ హృదయం నాతో మాట్లాడుతుంది. అందుకే నిన్ను వదిలిపెట్టను. ఇప్పుడు విను, ఇది చాలా ముఖ్యమైన మాట. నువ్వు ఒంటరిగా కాదు, నీ ప్రతి నిశ్శబ్ద రాత్రిలో నేను నీ పక్కనే ఉన్నాను. నీ ప్రతి కన్నీటి చుక్క నాకు తెలుసు. నీ జీవితం ఇంకా మిగిలే ఉంది. ఈ బాధ నీ ముగింపు కాదు, ఇది నీ సిద్ధత. భక్తా, ఇప్పుడు విను, నేను చెప్పేది భయపెట్టే మాట కాదు, ఇది నిన్ను తేలిక చేసే మాట. ఈ జీవితం నువ్వు సంపాదించిన దానితో పూర్తి కావాల్సిన అవసరం లేదు. నువ్వు ఎంత ప్రేమ పంచావో అదే లెక్క, నువ్వు ఎన్ని కన్నీళ్లు ఆపావో అదే లెక్క, నువ్వు ఎంతమందికి ఆకలి తీర్చావో అదే నీ ఆత్మ విలువ. ఈ శరీరం ఒకరోజు నిశ్శబ్దంగా పడిపోతుంది. అప్పుడు నీ పేరు అందరూ పిలవచ్చు లేదా పిలవకపోవచ్చు, కానీ నీ ద్వారా ఆకలి తీర్చుకున్న వారు ఎప్పటికీ నిన్ను గుర్తుపెట్టుకుంటారు. వాళ్ల దీవెన నీతో ఉంటుంది. అదే నీ ఆత్మ ప్రయాణానికి దీపం. నువ్వు భయపడుతున్నావా నేను సరైన మార్గంను ఎంచుకున్నానా అని? ఇది నువ్వు వింటుంటే నువ్వు తప్పుదారిలో లేవు. నువ్వు ఇంకా నా చేతిలో భద్రంగా ఉన్నావు. ఈ లోకం నిన్ను కఠినంగా మారమంటుంది. నేను చెప్తున్నాను, స్థిరంగా ఉండు. కఠినత్వం ముక్కలవుతుంది, స్థిరత్వం నిన్ను గట్టిపరుస్తుంది, దృఢంగా చేస్తుంది. కాబట్టి నిశ్చింతగా ప్రశాంతంగా ఉండు. ఏం జరిగినా సరే అన్నీ నేను చూసుకుంటాను. సంతోషంగా ముందుకు వెళ్ళు. ఈ శివయ్య అనుగ్రహం, ఆశీర్వాదం అన్నీ నీకు పుష్కలంగా ఉంటాయి. నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. హాయిగా ముందుకు వెళ్ళు అని ఈరోజు శివయ్య ఈ సందేశాన్ని తీసుకొచ్చారండి. సో విన్నారు కదండి,
శివయ్య ఈరోజు పంపిన ఈ సందేశం మీ అందరికి నచ్చింది అని అనుకుంటున్నాను. నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి, మరికొంతమంది మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఓం నమ శివాయ. శివాయ నమః.